6వ తరగతి సజీవుల నిర్జల నుంచి ప్రాక్టీస్ బిట్స్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామండి. సూచన: ఏ అంటే నిశ్చితం, ఆర్ అంటే కారణం, అంటే స్టేట్మెంట్, దానికి రీజన్. కుర్చీలు బల్లలకు కాళ్ళు ఉన్నప్పటికీ అవి నిర్జీవులే. అవి తమంట తాముగా ఒక చోటు నుండి మరో చోటికి కదలలేవు. జవాబు: ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఏకు ఆర్ సరైన వివరణ. సజీవులు ఉండే ప్రధాన లక్షణం స్వయంగా చెల్లించడం. కుర్చీలో కాళ్ళు ఉన్నాయి, సొంతగా కదలేవు కాబట్టి అవి నిర్జీవులు. నిశ్చితం ఏంటంటే అప్పుడే పుట్టిన నీలి తిమింగలం చాలా బరువుగా ఉంటుంది. సుమారు దాని బరువు 3000 కిలోలు ఉంటుంది. ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఏ ఆర్కు సరైన వివరణ. అంటే నీలి తిమింగలం పుట్టుకతోనే భారీగా ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రకారం దాని బరువు 3000 కిలోలు. మూడవది, ఒకే రకమైన మొక్కలు వేర్వేరు ప్రాంతాల్లో పెరుగుతాయి. మొక్కల విత్తనాలు గాలి, నీరు వంటి కారకాల ద్వారా వేర్వేరు ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి. అంటే వేర్వేరు ప్రాంతాల్లో పెరగడానికి గాలి, నీరు వంటి కారకాలు అవసరము. అంటే ఏ మరియు రెండు సరైనవి. ఏకు సరైన వివరణ. ఆర్, మొక్కలు కదలేకపోయినా విత్తన వ్యాప్తి అనే ప్రక్రియ ద్వారా వేరువేరు చోట్లకు వెళ్ళి మొలుస్తాయి. బంగారు తీగను పరాన్న మొక్క అంటారు. ఇది పత్రార్థం లేకపోవడం వల్ల ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడుతుంది. ఏ మరియు ఆర్కు సరైనవి. ఏ ఆర్కు సరైన వివరణ. స్వయంగా ఆహారం చేసుకోలేక ఇతర మొక్కల నుండి ఆహారాన్ని గ్రహించే వాటిని పరాన్న మొక్కలు అంటారు. మొక్కలు శ్వాసిస్తాయి. ఆకులపై ఉండే పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఏకు ఆర్ సరైన వివరణ. జంతువులు ముక్కు ఉన్నట్టే మొక్కలకు పత్రరంధ్రాలు శ్వాసక్రియకు అంటే వాయు వినిమయానికి ఉపయోగపడతాయి. మెదడు కణాలు చాలా ప్రత్యేకమైనవి. కారణం, మానవుని శరీరంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జీవించి ఉండే కణాలు ఇవి మాత్రమే. ఓకే అండి. ఏ మరియు ఆర్ సరైనవే. ఏకు ఆర్ సరైన వివరణ. అంటే జీవితాంతం నశించకుండా ఉండే ఏకైక కణాలు మెదడు కణాలని మన టెక్స్ట్ బుక్లో మీకు తెలుసు అనే బాక్స్లో ఉన్నది. జిగురు, రెసిన్ మొక్కలు అనవసరమైన పదార్థాలు. మొక్కలు విసర్జన క్రియ ద్వారా వీటిని బయటకు పంపుతాయి. ఏ మరియు ఆర్కు సరైన వివరణ. ఏ ఆర్ రెండు రైట్ అయినవి. మనకు చెమట మాత్రం ఎలాగో మొక్కలకు జిగురు, రెసిన్ అలాగే విసర్జక పదార్థాలు. రాయి ఒక నిర్జీవి. రాయి అసలే పెరగదు. పట్టికలోని అనే కింద రాయికి ఉదాహరణ ఇచ్చారండి. ఏ ఆర్ సరైనవి. ఏకు ఆర్ సరైన వివరణ. గింజల గురించి ఒక ప్రత్యేకమైన వాక్యం ఏది? కల్వ గింజల గురించి అండి. ఈ 100 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి. ఈ 300 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. ఇవి నీరు లేకుండా మొలకెత్తలేవు కాబట్టి ప్రాణం లేనివి. ఈ 50 సంవత్సరాలు నిల్వ ఉంటాయి. సరైన వాక్యం ఏది అంటే ఇందులో బి అండి. మన టెక్స్ట్ బుక్లో కల్వ గింజలు 300 నుంచి 400 ఏళ్ళు జీవించి ఉంటాయని ఉన్నదండి. దగ్గు వ్యయం గురించి పాఠ్యపుస్తకంలో ఇచ్చిన సరైన వివరణ ఏంటి? గంటకు 50 కిలోమీటర్లు, గంటకు 100 కిలోమీటర్లు, గంటకు 96.5 కిలోమీటర్లు, గంటకు 90.5 కిలోమీటర్లు. సి అండి. దగ్గు వేగం 96.5 కిలోమీటర్లు. కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. మొక్కలు వేళ్ల ద్వారా నీటిని గ్రహిస్తాయి. సూర్యరశ్మి సమక్షంలో ఆహారాన్ని తయారు చేస్తాయి. 1 మాత్రమే రైటు, 2 మాత్రమే రైటు, 2 సరైనవి, 2 తప్పు. సి 2 సరైనవండి. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి నీరు, ఖనిజాలు, సూర్యరశ్మి 2 అవసరం. పత్రరంధ్రాలను పరీక్షించే ప్రయోగాల్లో తీసుకోవాల్సిన ఆకు. ఎండిన ఆకు, కలబంద మాదిరిగా ఉండే రసభరిత పత్రం, వేపాకు, పల్చని కాగితం లాంటి ఆకు. కలబంద మాదిరిగా ఉండే రసభరితమైన పత్రాన్ని తీసుకోవాలని ఒక కృత్యం పోర్లో ఉన్నదండి. పెరుగుదల విషయంలో మొక్కలకు జంతువులకు ఉన్న ప్రధాన తేడా ఏంటి? మొక్కలు నిర్ణీత వయసు వరకే పెరుగుతాయి. జంతువులు జీవితాంతం పెరుగుతాయి. మొక్కలు జీవితాంతం పెరుగుతాయి. జంతువులు నిర్ణీత వయసు వరకే పెరుగుతాయి. 2 జీవితాంతం పెరుగుతాయి. ఇందులో రైట్ ఆన్సర్ సి అండి. పేజీ నెంబర్ 196లో మొక్కల జీవితాంతం పెరుగుతాయి కానీ మనలో ఆ మాదిరిగా పెరుగుదల ఉన్నదని స్పష్టంగా ఉన్నది. అట్లాంటిక్ జెయింట్ స్క్వీడ్ కన్ను పరిమాణం 30 సెంటీమీటర్ల వ్యాసార్థం, 40 సెంటీమీటర్ల వ్యాసార్థం, వ్యాసం 40 సెంటీమీటర్ల వ్యాసార్థం, 20 సెంటీమీటర్ల వ్యాసార్థం. సి అండి. 40 సెంటీమీటర్ల వ్యాసార్థం. కింది వాటిలో సజీవుల సాధారణ లక్ష్యాలు ఏంటి? శ్వాసించడం, విసర్జించడం, ఉద్దీపనలకు ప్రతిస్పందించడం. 1, 2 మాత్రమే. 2 మరియు 3 మాత్రమే. 1 మాత్రమే. 1, 2 మరియు 3. ఒక కథ ఉందండి. లిలీపుట్, డేవిడ్ మరియు గోలియత్ కథల ప్రస్తావన ఏ అంశం వివరించడానికి చేశారు? మన టెక్స్ట్ బుక్లో ఈ కథలు ఉన్నాయని. మొక్కల ఆహారం, సజీవుల పెరుగుదల, జంతువుల చలనం, విసర్జన క్రియ. సజీవుల పెరుగుదల గురించి అండి. కింది వాటిలో అండోత్పాదక కానిది ఏది? కోడి, పాము, పావురం, ఆవు.
ఆవు అండి. మిగతా 3 అండోత్పాదకాలు. జంతువుల చలనానికి సంబంధించి సరికాని జత ఏది? పాము ప్రాకడం, చేప ఎగరడం, ఈగ కేవలం నడవడం, మనిషి పరిగెత్తడం. ఈగ ఎగరడం, నడవడం అంటే చలనాలు ఉంటాయి. కేవలం నడవడం అనేది తప్పు. గుడ్డులోని అల్బుమిన్ గురించి సరైన వాక్యం. ఇది ఒక ప్రోటీన్. ఇది గుడ్డు పచ్చ సొనలో ఉంటుంది, గుడ్డు తెల్ల సొనలో ఉంటుంది. కోడిగుడ్డులో ఇది ఉంటుంది. కోడిగుడ్డు తెల్ల సోనలో అల్బుమిన్ ఉంటుంది, పచ్చ సోనలో కాదు. పచ్చ సోనలో కాదండి. పత్రరంధ్రాల విధి కానిది. వాయు వినిమయం, మొక్కలకు ఆకారనివ్వడం, శ్వాసక్రియలో పాల్గొనడం, గాలి లోపలికి తీసుకోవడం. పత్రరంధ్రాలు గాలి మార్పిడికి, వాయు వినిమయానికి ఉపయోగపడతాయి. మొక్కకు ఆకారం ఇచ్చేవి కాండం, కొమ్ములు వంటివి. మొక్కలు విసర్జక పదార్థం కానీ జిగురు, రేసిన చెమట, రాలిన ఆకులు, పరోక్షకంగా చెమట అండి. కింది వాటిలో సజీవ కానిది ఏది? నిద్రపోతున్న కుక్క, విత్తనం, ఎండిన కర్ర మొక్క, పరాన్న మొక్క. ఎండిన కర్ర మొక్క. మొక్కల గురించి కింది వాటిలో ఏది అసత్యం? ఇవి స్వయంగా ఆహారం తయారు చేసుకుంటాయి, ఇవి అస్సలు కదలలేవు, అవి పెరుగుతాయి, అవి శాసిస్తాయి. మొక్కలు ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళలేవు అంటే కదలలేవు, కానీ వికసించడం, ముడుచుకోవడం అంటే అంతర్గత చలనాలు చూపుతాయి. అసలు చలనం లేదు అనేది అంటే అసలు కదలలేవు అనేది తప్పు. సజీవ లక్షణాల పట్టికలో రాయికి సంబంధించిన టిక్కు చేయకూడని లక్షణం. పెరుగుదల, బరువు ఉండడం, స్థలాన్ని ఆక్రమించడం, ఆకారం ఉండడం. పెరుగుదల అండి. జతపరిచేయండి, చెప్పండి. పావురం, పాము, చేప, కప్ప. పావురం ఏం చేస్తుందండి? ఎగురుతుందండి. పాము ఏంటింది? పాకుతుందండి. చేప ఈదుతుంది. కప్ప కూడా ఈదుతుందండి, ఎగురుతుంది. రెండు ఉంటాయండి. కలువ గింజల జీవితకాలం, నీలితిమింగలం బరువు, దగ్గు వేగం, స్వీడ్ కన్ను పరిమాణం పరిశీలిస్తే కలువ గింజల జీవితకాలం బి అండి 300 నుంచి 400 సంవత్సరాలు. నీలితిమింగల బరువు, అప్పుడే పుట్టిన నీలితిమింగల బరువు 3000 కిలోలు ఉంటుందండి. దగ్గు వేగం 96 కిలోమీటర్లు పర్ అవర్. స్క్రీడ్ కన్ను పరిమాణం 40 సెంటీమీటర్ల వ్యాసార్థం. జీవక్రియలు భాగం ఉదాహరణ అండి. శ్వాసక్రియ అంటే మొక్కలు ఏ ప్రక్రియ ద్వారా జరుపుకుంటాయి? విసర్జన. మొక్కలు అంటే మొక్కలు ఏం విసర్జిస్తాయి? మొక్కలు ఆహారం ఏ ప్రక్రియ ద్వారా జరుపుకుంటాయి? పరాన్న జీవనం ఎగ్జాంపుల్ ఏంటిది? శ్వాసక్రియ మొక్కలు ఏ భాగం ద్వారా జరుపుకుంటాయి అంటే పత్రరంధ్రాలు. విసర్జన మొక్కలు ఏం విసర్జిస్తాయంటే జిగురును. ఆహారం తయారీ మొక్కలు ఏ ప్రక్రియ ద్వారా జరుపుకుంటే కిరణజన్య సంయోక్రియ ద్వారా. పరాన్న జీవనానికి ఉదాహరణ కస్కుట, బంగారు తీగ. పెరుగుదల రకం మార్పులు. జీవితాంతం పెరిగేటి, కొంతకాలం పెరిగేటి, అసలే పెరిగని. జీవితాంతం పెరిగేటి మొక్కలండి, అది 100%. కొంతకాలం పెరిగేటి కోడి, అసలు పెరిగింది రాయండి. అండోత్పాదక జీవులు, శిశోత్పాదక జీవులు జతపరచాలండి. ఇలా గుడ్లు పెట్టేటి ఏంటంటే పక్షి, పిల్లలు కనేటి మానవుడు. ప్రయోగాలు, బుక్లో ఇచ్చిన ప్రయోగాలు అంటే కుక్క పొట్ట కదలిక, చుక్క పొట్టి కావడం. చుక్క పొట్టి కావడం ఎప్పుడు అవుతుందని? పెరుగుదల వల్ల. కుక్క పొట్ట కదలిక ఎప్పుడు అంటే? శ్వాసించడం వల్ల. సజీవి దాని ప్రత్యేకత ఏంటి? నీలితిమింగలం పిల్ల పొడవు ఎంత? మెదడు కణాలు ఇలా వాటి లక్షణం ఏంటి? నీలితిమింగలం పిల్ల పొడవు 20 నుంచి 21 అడుగులండి. మెదడు కణాలు దాని లక్షణం ఏంటంటే జీవితాంతం ఉంటాయి. మొక్క భాగం విధి. వేర్లు ఏం చేస్తాయి? పత్రరంధ్రాలు ఏం చేస్తాయి? వేర్లు నీటిని గ్రహిస్తాయి, పత్రరంధ్రాలు వాయు వినిమయానికి సహాయపడతాయండి. మొక్కలు కదలలేవు అనే వాక్యం పాక్షికంగా మాత్రమే నిజం. ఎందుకంటే ఏబిసిడిని పరిశీలించండి ఒకసారి. బి చూడండి. మొక్కలు స్థానించలేవు కానీ విత్తన వ్యాప్తి మరియు అంతర్గత చలనాలు చూపుతాయి కాబట్టి అవి పాక్షికంగా మాత్రమే నిజం. మొక్కలు కదలలేవు అనేది పూర్తి నిజమైతే కాదు. వెంకటేష్ చొక్క అతను సరిపోకపోవడం దేని సూచిస్తుంది అంటే? కుదించుకోపోవడం సజీవ లక్షణం చెప్పండి అంతే. ఇప్పుడు వెంకటేష్ చొక్క కుదించుకోపోవడానికి నిర్జీవ లక్షణాలు చాలా ఉన్నాయండి. సజీవ లక్షణం ఏంటి? వెంకటేష్ శరీరం పెరిగింది కాబట్టి అతని చొక్క చిన్నగా అయిపోయింది. అంటే దర్జీ తప్పుగా కుట్టినా కూడా చిన్నగా అవుతాయి అంటే చొక్కకు ప్రాణం ఉండదండి, అది తప్పు. చొక్క కుంచుకోపోవడం కూడా చిన్నగా అవుతాయి. ఈ రెండు నిర్జీవ లక్షణాలండి. ఒక వస్తువు పెరుగుతుంది అని మనం ఎప్పుడు ఖచ్చితంగా చెప్పగలం? దానిపై దుమ్ము చేరి పరిమాణం పెరిగినప్పుడు. అది నిర్జీవ లక్షణం. సజీవ లక్షణాల గురించి, అది అంతర్గతంగా జీవక్రియల ద్వారా పరిమాణంలో మార్పు చెందినప్పుడు మాత్రమే పెరుగుతుంది. నీటిలో స్పాంజి ఉబ్బడం నిర్జీవ లక్షణం, వేడికి వ్యాకోచించడం నిర్జీవ లక్షణం అండి.
విత్తనాలకు ప్రాణం ఉందా అనే ప్రశ్నకు పాఠ్యపుస్తకారంగా సరైన ఉదాహరణ ఉందండి. ఎందుకంటే కలువ గింజలు 300 ఏళ్ళు జీవించి ఉంటాయి. 300 నుంచి 400 ఏళ్ళు జీవించి ఉంటాయని మన బుక్లో ఉందండి. అంటే అన్ని రోజులు సుప్తావస్థలో ఉండి అనుకూల పరిస్థితులు రాగానే కలువ గింజలు మొలకెత్తాయండి. జంతువులో విసర్జన అంటే మలమూత్రం, మరి మొక్కల్లో విసర్జన అంటే జిగురు, రెసిన్ వంటి పదార్థాలు స్రవించమండి. నేను నీటిలో ఎదగలను, నేలపై దుంకగలను. ఈ లక్షణం ఎవరికి వర్తిస్తుంది? చేప నీటిలో ఎదగలుగుతుంది, కప్ప నీటిలో ఎదుగుతుంది, నేలపై దుంకగలుగుతుంది, పాము నేలపై పాకగలుగుతుంది, పావురం ఆకాశంలో ఎగరగలుగుతుంది. ఈదగలను, నేలపై దుంకగలను కప్ప లక్షణం అండి. మానవుని గొల్లు జుట్టు పెరుగుతాయి కదా, మరి మానవుని పెరుగుదల నిర్ణీత వయసు వరకు అని ఎందుకు అంటారు? మన సజీవ లక్షణాల గురించి చర్చిస్తే గొల్లు జుట్టు నిర్జీవ లక్షణాలు కాబట్టి కాదండి. శరీరక ఎత్తు మరియు అవయవాల పూర్తి స్థాయి పెరుగుదల నిర్ణీత వయసు వరకే ఉంటుంది కాబట్టి ఇది సజీవ లక్షణం కాబట్టి అందుకే మనం నిర్ణీత వయసు వరకు అని చెప్తామండి. సూక్ష్మదర్శనంలో రియో ఆకు లేదా రసభరిత పత్రం పై పొరను పరిశీలించినప్పుడు కనిపించే నిర్మాణాలు దీనికి సహాయపడతాయి. అంటే మన సూక్ష్మదర్శనంలో రియో ఆకు చూసినప్పుడు ఆకులోని ఒక భాగం కనబడుతుందండి. అవి పత్రరంధ్రాలు. ఆ పత్రరంధ్రాలు దేనికి సహాయపడతాయి అంటే వాయు వినిమయానికి, శ్వాసక్రియకు సహాయపడతాయి. ఇది ఇంపార్టెంట్ అండి. రియో ఆకు గుర్తుపెట్టుకోండి. మొక్కలకు ప్రాణం ఉంటుందని అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిర్మించిన భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ కనుక్కున్న పరికరం ఏదండి? క్రెస్కోగ్రాఫ్ అండి. ప్రతిస్పందనలు కొలవడానికి జేసీ బోస్ క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని కనుక్కున్నారు. మొట్టమొదటి సంయుక్త సూక్ష్మదర్శిని కనుక్కున్నది ఎవరు? 1990లో ఎవరు కనుక్కున్నారు? రాబర్ట్ హుక్ కాదండి. జాకారియస్ జాన్సన్ మరియు ఎన్స్ అండి. డచ్ శాస్త్రజ్ఞులైన జకారిక్ జాన్సన్ మరియు అతని తండ్రి ఎన్స్ మొట్టమొదటి సూక్ష్మదర్శిని తయారు చేశారు. మనిషి గుండె రక్తాన్ని పంపు చేసేటప్పుడు ఆ పీడనానికి రక్తం ఎంత దూరం వరకు చిందే అవకాశం ఉందండి? 10-20 కాదండి, 40 కూడా కాదు, 30 అడుగులండి. మానవ గుండె కలిగించే పీడనం వల్ల రక్తం 30 అడుగుల దూరం వరకు చిందే అవకాశం ఉంది. పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగించే బ్యాక్టీరియా ఏది? లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలల్లో ఉండే వాటిని పెరుగుగా మారుస్తుంది. వానపామును ఒక గాసిలో ఉంచి కాంతిని ప్రసరింపజేస్తే, అంటే సగభాగము చీకటిగా చేసి సగభాగం కాంతి ప్రసరింపజేస్తే అది ఎటువైపు కలుతుంది? చీకటి ఉన్న వైపు మాత్రమే కలుతుందని. వానపాములు కాంతిని ఇష్టపడవు. అవి కాంతికి ప్రతిస్పందించి చీకటి ఉన్న వైపుకు, అంటే నల్ల కాగితం ఉన్న వైపుకు కదులుతాయి. విత్తనాలు మొలకెత్తక ముందు చాలా కాలం పాటు నిల్వ ఉన్నప్పుడు వాటిలో జీవం ఏ దశలో ఉంటుందండి? మరణ దశ, పెరుగుదల దశ, విసర్జక దశ కాదండి, సుప్తావస్థ దశలో ఉంటాయి. అనుకూల పరిస్థితులు రాగానే అప్పుడు మొలకెత్తాయి. జున్ను లేదా ఇడ్లీ పిండి తయారులో శిలీంధ్రాలను ఉపయోగించే ప్రక్రియను ఏమంటారు? కిణ్వన ప్రక్రియ అండి. సూక్ష్మజీవులు శిలీంధ్రాల సాయంతో పదార్థాల్లో మార్పు రావడాన్ని పులియబెట్టడం లేదా కిణ్వనం అంటారు. అత్తిపత్తి మొక్క ఆకును తాకగానే ముడుచుకుంటాయి. ఈ ప్రక్రియలో తాకడం అనేది దేనికి ఉదాహరణ? ఉద్దీపన కలగజేస్తే ప్రతిస్పందన చేస్తాయండి. ఉద్దీపన ఏంటి అండి? స్పర్శ, వెలుతురు వంటి ఉద్దీపన అంటారు. ముడుచుకోవడం అనేది దానికి ప్రతిస్పందన అండి. రొట్టె ముక్కపై నీళ్లు చల్లినప్పుడు ఏర్పడే నల్లని దారాల వంటి మోల్డ్ ఏ రకానికి చెందింది? శిలీంధ్రం అండి. మోల్డ్ నల్లని దారాల వంటి బూజు శిలీంధ్రం అండి. బ్యాక్టీరియా జీవించగల ఉష్ణోగ్రతల గురించి సరైన వాక్యం ఏది? కేవలం చల్లని ప్రదేశాల్లో మాత్రమే నివసిస్తాయి, కేవలం వేడి ప్రదేశాల్లో మాత్రమే నివసిస్తాయి, సాధారణ గది ఉష్ణోగ్రత మాత్రమే జీవిస్తాయి. ఈ 3 కాదండి, అత్యధిక ఉష్ణోగ్రత మరియు అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద కూడా జీవించగలవు.